ఇండియాలో కూడా హాలోవిన్ సెలబ్రేట్ చేస్తారు అని నేను చెబితే మీరేమంటారు? అవును, అక్టోబర్ లో ఒక పర్టికులర్ నైట్ రోజు పిల్లలందరూ పర్ఫ్యూరేటెడ్ పాట్స్ లో చేంజ్ ల్యాంప్స్ పట్టుకొని బయటకు వస్తారు. కానీ మనం మాట్లాడుకునేది యుఎస్ లో చేసే హాలోవిన్ గురించి కాదు, మనం తీసు పూజ అనే ఒక ఇండియన్ ఫెస్టివల్ గురించి మాట్లాడుతున్నాం. ఇంతకీ ఈ ఇండియన్ కిడ్స్ ఏం చేస్తారు? వీళ్ళు కూడా అమెరికన్ కిడ్స్ లాగే డోర్ టు డోర్ వెళ్లి ట్రీట్స్ అడుగుతారు. యుఎస్ లో మనం ఇళ్ల ముందు స్కార్ క్రోస్ మరియు స్టిక్ ఫిగర్స్ చూస్తూ ఉంటాం కదా, ఎగ్జాక్ట్లీ మన వాళ్ళు కూడా అలాగే చేస్తారు. 3 స్టిక్స్ ఉపయోగించి వుడ్ తో స్టిక్ ఫిగర్స్ తయారు చేస్తారు. హాలోవిన్ ని మనం ఎక్కువగా ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ గా గుర్తుంచుకుంటాం. ఇండియాలో కూడా ఈ స్టిక్ ఫిగర్స్ పైన సరిగ్గా అలాగే దీపాలు పెడతారు. ఇక్కడ ఇంకో వింతైన సిమిలారిటీ ఉంది. హాలోవిన్ మరియు తీసు పూజ రెండు కూడా ఫాల్ లేదా ఆటమ్ సీజన్ లోనే వస్తాయి. ఇవి రెండు అక్టోబర్ లోనే జరుగుతాయి మరియు రెండు పండుగలు ఒక డిస్టెంట్ ఫిగర్ యొక్క జ్ఞాపకార్థం చేసుకునేవి. హాలోవిన్ ఏమో జాకో లాంటర్న్ కోసం, తేసు పూజ ఏమో తేసు కోసం. రెండు పండుగల్లోనూ పిల్లలు ప్లేఫుల్ గా డోర్ టు డోర్ వెళ్లి ట్రీట్స్ అడుగుతారు. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన ప్రశ్న ఉంది. ఇదంతా కేవలం ఒక కోఇన్సిడెన్స్ మాత్రమేనా, లేక ఖండాల అవతల ఉన్న ఈ రెండు పండుగలకి ఏదైనా మిస్టీరియస్ కనెక్షన్ ఉందా? వేల ఏళ్ల క్రితం జీవించిన అదే డిస్టెంట్ ఫిగర్ జ్ఞాపకార్థంగా మనం అందరం పండుగను చేసుకుంటున్నామా?